హాయ్ అండి, వెల్కమ్ టు వేరస్ ప్రపంచం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఇంక ఈ వీడియో వచ్చేసి అయితే మా అమ్మాళ్ళు వచ్చిన తర్వాత తీసింది. ఇంక మా మాన్యగాడు వచ్చాడంటే తెలిసిందే కదా, ఫుల్ ఇంట్లో అడావుడిగా ఉంటుంది. నాకైతే అసలు దేని మీద ఉండదు. ఇంక మా మాన్యగాడితో సరిపోతుంది ఇలాగా. అది కానీ కొంచెం కారం వేస్తే రెడ్ కలర్లో వస్తుంది. బ్యాక్ సైడ్ చాలా ఇంకా నాకు పట్టించడం నాకు కింద పోయడం ఎక్కువ. సూపర్ మాన్య వావ్. పప్పి పెట్టాను నీకు 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 ఆరెంజ్ అంటరా, బ్లూ కాదు ఆరెంజ్. బ్లూ కలర్ తిప్పి పట్టేస్తాయి, ఆరెంజ్ మంచిది. నువ్వు కుక్క నోట్లో పెట్టింది మళ్ళీ నా నోట్లో పెడుతుంది. వారంటీ ఫిట్టింగ్లు పెట్టుకో. మాన్యా వాట్ కర్రీ? ఈరోజు కర్రీ ఏంటి మాన్యా? ఏం కర్రీ? ఏం చేస్తున్నాను ఈరోజు? నీ డ్రెస్ బాగుందిరా, ఎప్పుడు కొనుక్కున్నావు తల్లి? మాన్య ఇటు. వావ్ మాన్య డ్రెస్ సూపర్ ఉందిరా. నీ చిన్నప్పుడుదా? ఒకసారి నీ డ్రెస్ చూపించు చూపించు. వావ్ బాగుందిరా. సోనియాది? సోనీకి ఏమన్నా వండుతున్నావా? ఏముండావు ఈరోజు? కర్రీ ఏంటి? కర్రీ ఏంటి ఈరోజు? చూసారు కదా మా మాన్యగా డ్రెస్ అయితేని. అది చిన్నప్పుడు దానికి 5th month 6th month గుర్తులేదు, కానీ అప్పుడైతే ఫోటోషూట్ అయితే చేసామండి. కుకింగ్ సంబంధించిన ఫోటోషూట్ అయితేని. అప్పుడు డ్రెస్ మాట ఇప్పుడు కనిపించింది, సరదాగా కాసేపు వేద్దాం కదా అని చెప్పి వేసాము. ఇంక ఇక్కడ వచ్చేసి అయితే మేము ఆ రోజు వచ్చి మంగళవారం అనుకుంటా ఇంకా కర్రీస్ అయితే చేస్తున్నాం. పక్కన మా మరదలు అయితే ఉల్లిపాయలు అయితే భలే కోస్తుంది. చిన్న చిన్న ముక్కలు ఎన్ని ఉల్లిపాయలైనా కోసేద్ది. నాకు నచ్చిన పని అంటూ ఉల్లిపాయలు కోయటమేమాట, అందుకని అది ఇంక ఉల్లిపాయలు కోసేస్తుంది. ఇక్కడేమో మా తమ్ముడు నన్ను చికెన్ పకోడీ ఏమన్నాడు కొంచెం. ఇంకా అది నాకు మైదా పిండా కార్న్ఫ్లోరో అర్థం కావట్లేదు. మా పెద్దోడిని అడిగితే మా పెద్దోడు ఏదో ఫిట్టింగ్ పెట్టడానికి మైదా పిండి ఇది అని చెప్పాడు. ఇంకా అక్కడి నుంచి మైదా పిండి అయినా తీసేయచ్చు అనుకోండి, కానీ పెద్దగా బాగోదు కదా అనేసి అని అన్నాను. మా మరదలు కాదు వదిన, అది కార్న్ఫ్లోరే అని చెప్పాక ఇంకా కలిపేసి అయితే వేస్తున్నాను. మా పిల్లలతో ఇలా ఉంటుందండి. అంటే నాకు తెలీదా అంటే తెలుసు, కాకపోతే కంగారులో మర్చిపోతాం. అది ఒకవేళ వేసేసిన కంగారులో భయం మాట, ఒకవేళ అది కాపోయి ఇది వేసేసానేమో అన్నట్టు. నేను ఫస్ట్ పకోడీ అయితే వేసి ఇచ్చేస్తాను. మాన్య చూడు, హాయ్ చెప్పు. హాయ్. బాబు సరే, అందరూ ముక్కు చేపలికి తింటుంది. అమ్మ పెడతాది నీకు, మరి నాకు తెలియదు కదా నీకు ఏం పెట్టాలో. ఏంటి? ఏం పకోడీ? ఏం పకోడీ? చికెన్ పకోడీ తిందాం. నోట్లో పెట్టుకుంటే నోరు కాలుతుంది, దానికి పెట్టగలే ఊతున్నాను ఉండు. ఇంక నేనైతే తప్పుకున్నాను అనమాట. ఇంక నేను వేస్తాలే వదిన మీరు లెగండి అని చెప్పేసి మా మదర్ అయితే వేసేస్తుంది. నేను ఎక్కువ పక్కన అయితే చికెన్ కర్రీ అయితే చేస్తున్నాను. ఇంక ఈరోజు ఇంక ఏమీ తెచ్చుకున్నారు కానీ చేయలేదన్నమాట, ఈవినింగ్ చేద్దాంలే అని చెప్పేసి. ఇక్కడ మా మదర్లో వీడియో కోసం చూసారా, దాని ముఖం అయితే దాచుకుంటుందన్నమాట. ఇంకా సింపుల్గా అయితే చికెన్ కర్రీ చేస్తున్నాను. మా మరదల రోజు అయితే ఉపవాసం, అదైతే అసలు ఏమీ తిందో. నేనైతే వెజ్ తింటాను, ఇంకా నాకు వేరే కర్రీ ఇంక వేయలే కదా అని చెప్పేసి ఇంకా చికెన్ పకోడీ అలాగే చికెన్ కర్రీ అన్నమాట. ఇంక భోజనాలు అయిపోయిన తర్వాత మళ్ళీ స్లీప్ వేసేసాము. ఇంకా పడుకుని లేచిన తర్వాత అయితే మళ్ళీ పానీపూరి. మా మరదలు వచ్చిందంటే ఖచ్చితంగా, అంటే మా మరదలో మా పిల్లలో ఎవరున్నా పానీపూరి అయితే తెచ్చుకుంటాను. నేను ఒకదాన్ని అయితే అసలు పానీపూరి జోలికి వెళ్ళను, నాకు అలా తినాలనిపించదు. ఇంకా అందరూ ఉంటే బాగుంటుంది కదా సరదాగా అని చెప్పేసి మా మరదలు వస్తే ఖచ్చితంగా మాకు ఒక రోజు అయితే పానీపూరి ఉండాల్సిందే.
ఇంకా అలాగే నూడిల్స్ కూడా ఉంటాయి, కాకపోతే ఈసారి అయితే నూడిల్స్ వరకు వెళ్ళలేదు. ఇంకా పానీపూరి ఒకటేమాట. ఇంకా మా మాన్యమ్మ అయితే ప్రతి దాంట్లోకి వస్తుందండి తినేసి దానిలాగే, కాకపోతే ఏమీ తినదో. ఇంకా అటు ఇటు ముంచేసి అయితే వేస్ట్ చేస్తుంది. ఇంక మా మాన్యమ్మతో ఎలా ఉంటుందంటే రాత్రి 10 గంటలకి 11 గంటలకి ఐస్ క్రీమ్ కావాలని అడుగుతుంది. ఇంట్లో తీసిస్తే కుదరదంట, బయటికి తీసుకెళ్ళి కొనాలంట. మాకైతే ఇంక నైట్కి అలాగే అయింది. వీడియో తీద్దామంటున్నాను తీయటానికి అసలు మర్చిపోయాను. ఇంక అప్పటికప్పుడు మా మరదలో నేను ఇంక ఈయన మా తమ్ముడు అయితే వెళ్ళి అప్పుడు ఐస్ క్రీమ్ తీసుకొచ్చామండి. అప్పుడు బయటకు వెళ్ళటానికి కూడా పెద్ద వర్షం అన్నమాట ఆ టైంకి. ఇంక మా మరదలో నాది కామెడీ ఏంటంటే మేము ఇప్పుడు ఎలా ఉన్నామో నైటీలతో అలాగే వెళ్ళిపోయాం, ఇంకా కారే కదా అని చెప్పేసి. మా ఆన్యంతో అయితే అలా ఉంటుంది మరి. మాకైతే అసలు నైటు పగలు తేడా తెలియట్లేదు. ఇంక ఇంతలోపు అయితే మా తమ్ముడు సొర్ర అయితే తీసుకొచ్చాడు. మంగళవారం వ్యాలింగ్లో సంతని చాలా వీడియోలో చెప్పాను మీకు. ఇంకా అలాగే సొర్ర అయితే తీసుకొచ్చాడు. చాలా బాగుందండి ఆ రోజు సొర్ర అయితేని. ఇంక మా తమ్ముడికి అయితే చాలా ఇష్టం అన్నమాట ఇలాంటి వంటల్లో. ఒక చెయ్యి వేయకుండాడికి మనసు ఉండదు. ఇంకా అందుకని చెప్పేసి నీళ్ళల్లో అయితే సొర్ర అయితే వేస్తున్నాడు. ఆడికి చాలా ఇష్టం. అంటే వాడు తినడం తక్కువ, హడావుడు మాత్రం ఫుల్ హడావుడు మాట. ఆడికి అందరూ తింటారు కదా అన్నట్టు ఇంకా లెక్క లేకుండా తెచ్చేస్తూ ఉంటాడు. ఇదిగోటి ఇదైతే ఇంక ఉడకబెట్టి ఇది వేసేసాడు, బయటకు వెళ్ళిపోయాడు. ఇంకెక్కడి నుంచి అయితే వంట మేము చేయాలి. ఇగో ఉడికిన తర్వాత దీన్ని అయితే శుభ్రం చేయాలి. మా అమ్మని చేసిస్తే జస్ట్ నేను మా అమ్మేమో కూరలన్నీ కడిగిస్తుంది, మా మరదలేమో ఉల్లిపాయలన్నీ కోసి కొంచెం మసాలా లాంటివి అవి వేసేస్తుంది. నేను మాత్రం గరిటె పెట్టి తిప్పుతాను. అది బట్టండి నా పని అయితే. ఇంకా వంట అయిన తర్వాత ఇప్పుడు నైట్కి ఇంకా మాకు చాలా పనులు ఉన్నాయి ఈరోజు. ఎందుకంటే బుధవారం మళ్ళీ మేము లోవ అయితే వెళ్తున్నాం. దాని గురించి అని రెడీ చేసుకోవాలి. ఇంకోండి ఇక్కడ నేనైతే సొర్ర పిడిపై చేసుకుంటాం ఎక్కువ, అంటే పులుసు కూడా పెట్టుకుంటారు అనుకుంటా, నాకైతే పెద్దగా ఐడియా లేదు. ఇంకా మళ్ళీ మటన్ కూడా తీసుకొచ్చాడు. ఇంకా అలాగే మటన్ కర్రీ సొర్ర మాట రాత్రికి. ఇంక పొద్దున్న చికెన్ కర్రీ రసం ఇంకా అలా అయిపోయింది. ఇంకా నాకంటారా నేనైతే ఏ వామ్ రైస్ మా అమ్మని చేయమంటాను. నాకంటే కూడా మా అమ్మ చేస్తేనే నాకు చాలా ఇష్టం. ఇక సొరపీడిపై అయితే ఇంకంతా చేయలేదు, కొన్ని ముక్కలు అయితే తీసి పక్కన పెట్టాము. ఎందుకంటే చాలా కర్రీస్ ఉన్నాయి, తినేది తక్కువ, హడావిడి ఎక్కువ మా అమ్మ వాళ్ళ ఇంట్లోని. పెద్దగా ఎవరో తినరండి, కాకపోతే అన్నీ తెచ్చేసుకోవాలనుకుంటారు అనమాట. ఇంక అలాగే మా మరదలు కూడా తింది కదా. ఇంక ఇక్కడైతే మా అమ్మ మేము చేసిన గిన్నెలన్నీ తోముతుంది. ఇవన్నీ కర్రీస్ అయితే రెడీ అయిపోయినాయి, ఇంచుమించు అయిపోయినట్టే. ఇంక నాకు ఎలా ఉంటుందంటే మాన్యతో ఒక అడుగు మాన్య దగ్గరికి, ఒక అడుగు నాకు, అలా సరిపోతుంది. ఇంక రేపొద్దునకి కావాల్సినవి ఇంకా ఓ పక్కన వంట, ఓ పక్కన మా మరదలు అయితే ఇంక రేపొద్దునకి కావాల్సినవన్నీ అయితే ఇంకా రెడీ చేస్తుందన్నమాట అండి. అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ అని అది ఇది. ఇంకా అలాగే పప్పు కూడా నానబెట్టేసాము, పొద్దున్న బూరెలేసి పట్టుకెళ్తాం కదా అని చెప్పేసి. ఇంక ఇలా బిజీగా అయితే ఉంటుంది. మా అమ్మ నేను మా మరదలు ఎవరు తగ్గదైతే వాళ్ళు చేస్తున్నాం. ఎక్కువైతే మా అమ్మే చేసుకుంటుందిలేండి, మేమైతే చాలా తక్కువ. అంటే ఇలా ఫుల్ అడావిడ ఉన్నప్పుడు, ఇలా నాన్ వెజ్ కర్రీస్ ఉన్నప్పుడు అయితే నేను వస్తాను. కనుమదైతే మా అమ్మ చేసుకుంటుంది. ఇంకా కనుమాయి కొన్ని అయితే మా మరదలు అన్నమాట. అంటే మా అమ్మ రానివ్వదు, చెయ్యపోవటానికి అని ఏం కాదు, మా అమ్మే సరే నేను లేనప్పుడు వీళ్ళే చేసుకుంటారు కదా అన్నట్టు మేము వెళ్తానన్నా కూడా రానివ్వదు. ఇంకా అందుకని ఇలా ఇంతవరకు అయితే మేము చేసుకుంటాం అన్నమాట. ఇంక ఈసారి అయితే మా అమ్మలు ఎక్కువైతే ఏమి లేరు. ఇంకా కర్రీస్ అయ్యి అయిపోయిన తర్వాత మళ్ళీ మాకు అప్పటికప్పుడు ఇంకా స్వీట్ అనిపించింది అనమాట. స్వీట్స్ అన్నీ ఉన్నాయి ఇంట్లోనే, కానీ మనకి ఏదో ఒకటి పని పెట్టుకోవాలి కదా మరి ఇంట్లో. అందుకని చెప్పేసి ఇంతకుముందు అయితే చేశాను కదండి, ఏంటిది కునాఫా చేశాను కదా. ఈ కునాఫా మళ్ళీ సరే ఇంక మా చిన్నోడు కూడా వచ్చాడు కదా, వాడు అప్పుడు లేడు కదా అని చెప్పేసి చేసుకుందామా సుంత అంటే సరే వదిన చేద్దామని చెప్పేసి తను కూడా చేసింది. అక్కడ హైదరాబాద్లో ఉన్నప్పుడు తను కూడా చేసింది, నేను కూడా మళ్ళీ చేసాను అనమాట. కానీ ఈసారి చేసాం కానీ ఇంట్లో ఇంతమంది మీద పెద్దగా తొందరగా అయితే తినలేదు, మొత్తాన్ని తినేసారు. కొంచెం అంటే ఇన్ని ఉండగా ఎవరు తింటారు చెప్పండి, ఎవరు తినరు కదా. కానీ మాకేంటంటే ఏదో ఒక పని కల్పించుకోవడానికి మేము ఎలాంటి పిచ్చి ప్రయత్నాలు అన్నీ చేస్తాం. కాకపోతే టేస్ట్ అయితే మాత్రం సేమ్ అప్పుడులాగే వచ్చింది, నచ్చింది అందరికీ. కాకపోతే మన్నాడు ప్రయాణం, ఇంకా ఆ రోజు నైటు ఇంట్లో ఐస్ క్రీమ్లు అవి ఇవి అన్నీ దొల్లుతుంటే ఏదైతే మాత్రం తింటారు చెప్పండి. ఇంక ఇక్కడైతే మా మాన్యగాడు చేసేస్తుందంట అన్నీ, ప్రతి విషయంలో. మా మాన్యగాడు డ్రెస్సులు అయితే రోజుకి ఎన్ని మారుస్తుందంటే కనీసం ఒక 10-15 అన్న 10 ఖచ్చితంగా అనుకోండి. ఇంకా 11-12 అంటే ఇంక తర్వాత విషయం. ఇంక ఇలా మారుస్తూనే ఉంటుంది. ఇక్కడైతే కునాఫా అయితే చేసేసాను, బాగా వచ్చింది ఈరోజు కూడా టేస్ట్ అయితే. ఇవాళ అయితే పాలపొడి కూడా వేసాను, ఇంతకుముందు పాలపొడి వేయలేదు. ఇంక ఇక్కడైతే మా మరదల్లో అయితే టేస్ట్ చేయమంటున్నాను అనమాట. ఇంకా తను నేను తర్వాత తింటానులేండి అందు, లేదు కొంచెం టేస్ట్ చేయాలా ఉందో చెప్పని చెప్పాను. నిజం చెప్పు నిజంగానే బాగుంది.
సరే. ఈ వీడియో అయితే ఇక్కడికి ఇంతే అండి. వీడియోస్గా నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.